Audio Jungle. వివాదాస్పద నటి శ్రీరెడ్డి ప్రకంపనలు కొనసాగుతున్నాయి. సినీ ప్రముఖుల టార్గెట్ గా ఆమె సంచలన ఆరోపణలు కొనసాగుతున్నాయి. కాస్టింగ్ కౌచ్ సెక్స్ రాకెట్ విషయంలో శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆరోపణలు చేస్తుంది కానీ ఆధారాలు బయటపెట్టడం లేదనే విమర్శని శ్రీరెడ్డి ఎదుర్కొంటోంది. తాజాగా శ్రీరెడ్డి సోషల్ మీడియాలో ప్రముఖ హీరో, దర్శకుడు అయిన రాఘవ లారెన్స్ పై శ్రీరెడ్డి చేసిన ఆరోపణలు పెను ప్రకంపనలు సృష్టించే విధంగా ఉన్నాయి. లారెన్స్ అసలు రంగు ఇదే అంటూ శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ రోజు తాను తన స్నేహితుల ద్వారా లారెన్స్ మాస్టర్ని గోల్కొండ హోటల్లో కలుసుకున్నానని శ్రీరెడ్డి తెలిపింది. అక్కడ జరిగిన విషయాలను శ్రీరెడ్డి వివరించడం సంచలనంగా మారింది. నిన్నటి నుంచి శ్రీరెడ్డి తమిళ నటుల్ని టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. లారెన్స్ తనని హోటల్ రూమ్కి తీసుకువెళ్ళాడని, అక్కడ రాఘవేంద్ర స్వామి ఫోటో, రుద్రాక్షలు చూశా. నాకు చాలా సంతోషంగా అనిపించింది. నెమ్మదిగా లారెన్స్ నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. తాను పేద కుటుంబం నుంచి వచ్చానని, కొత్త వారికి సాయం చేయాలనే తపన తనలో ఉందని లారెన్స్ తనతో చెప్పాడు. లారెన్స్ చాలా మంది అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పించిన విషయం కూడా నాకు బాగా నచ్చింది. కానీ నెమ్మదిగా అతడి అసలు రంగు బయటపడింది. అతడు నా నుంచి ఏం కోరుకుంటున్నాడో నెమ్మదిగా అర్థమైందని శ్రీరెడ్డి తెలిపింది. నెమ్మదిగా తన బొడ్డు, నడుము చూపించాలని అడిగాడు. అంతటితో అతడి ఉద్దేశం నాకు అర్థమైంది. అంతేకాదు, అద్దం ఎదురుగా రొమాంటిక్ డాన్స్ చేయాలని అడిగాడు. వెంటనే నాతో రొమాన్స్ మొదలుపెట్టాడు. నీకు నా చిత్రంలో ఆఫర్ ఖాయమని చెప్పాడు. ఆ తర్వాత అతడితో కొంతకాలం ఫ్రెండ్షిప్ చేశాను. కానీ అవకాశం మాత్రం రాలేదని శ్రీరెడ్డి తెలిపింది. ఈ మొత్తం ఎపిసోడ్లో చివరకు విలన్ గా మారింది బెల్లంకొండ అంటూ శ్రీరెడ్డి పరోక్షంగా కామెంట్స్ చేసింది. లారెన్స్ చిత్రం గంగా చిత్రాన్ని బెల్లంకొండ సురేష్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.